నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, తమిళనాడు రాజకీయాల్లో ఒక సస్పెన్స్కి ఎండ్ కార్డు పడిందని చెప్పొచ్చు. అసలు భారీ మెజారిటీతో ఆయనకి సీట్లు వచ్చినా కూడా అసలు సీఎం అవ్వడానికి చాలా కష్టమైన పరిస్థితి ఆయన ఫేస్ చేశారని చెప్పొచ్చు. సో రాబోయే 5 సంవత్సరాలు కూడా ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు తమిళనాడు? ఈ 5 ఏళ్ళు ఆయన ఎలా గడుపుతాడు వీళ్ళందరినీ మెయింటైన్ చేస్తూ? అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు కోరికలు కోరారు. చివరి వరకు వీసీకే పార్టీ చాలా కోరికలు కోరింది ఆయన్ని. అంటే మీరు తిరుచిలో రిజైన్ చేయండి, ఆ సీట్ మాకివ్వండి, ఆ తర్వాత మా ప్రెసిడెంట్ని ఎంపీని చేయాల్సిన బాధ్యత మీదే, ఆయన రాజ్యసభకు పంపించాలి అనేది ఇంకో కండిషను. దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి ఇస్తారా అనేది ఇంకో కండిషను. ఇలా దాదాపు 4-5 కండిషన్లు చెప్పి ఫైనల్గా అన్కండిషనల్గానే వాళ్ళు సపోర్ట్ చేశారు. సిపిఐ సిపిఎంలు బయట నుంచి మద్దతు తెలియజేస్తా ఉన్నాయి కాబట్టి వాళ్ళతో ప్రాబ్లం లేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ఐయుఎంఎల్ తర్వాత మిగిలిన పార్టీల నుంచి కూడా పెద్దగా ప్రెజరింగ్ లేదు ఆయనకి. కాకపోతే రేపు మొదలైన తర్వాత ఐయుఎంఎల్ వాళ్ళు కూడా కొన్ని అడిగారు. అంటే డెప్యూటీ సీఎం ఇలాంటి పద్ధతిలో వెళ్ళారు వాళ్ళు కూడా. ఇలా అందరూ ఎవరి కోరికలు వాళ్ళు అడిగారు. కాంగ్రెస్ పార్టీ కూడా మొదట్లో పిసిసి లెటర్ వచ్చిన రోజున వాళ్ళు కూడా అడిగారు 2 మంత్రి పదవులు కావాలి అని. 5 ఉన్నారు వాళ్ళకి. 5 ఎమ్మెల్యేలను ఇస్తున్నాం కాబట్టి 2 మంత్రి పదవులు కావాలి అన్నారు. ఇలా రకరకాలుగా జరుగుతూ వచ్చింది. ఆయన మీద ప్రెజర్ బిల్డింగ్ చేసుకుంటూనే వచ్చారు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన మొదలైన తర్వాత 6 నెలల పాటు మేము అసలు విజయ్ జోలికి రాము, 6 నెలలు టెస్ట్ చేసి ఆ తర్వాత అతని మీద దాడి మొదలు పెడతామని డిఎంకే స్టాలిన్ గారు చెప్పారు. ఇప్పుడు స్టాలిన్ ఎటు వెళ్తాడు? ఇప్పుడు ఆయనతో ఉన్న మిత్రపక్షాలన్నీ టీవీకే దగ్గరికి వచ్చేసినాయి. కాంగ్రెసు, లెఫ్ట్, ఈ విసికే, అలాగే ఐయుఎంఎల్, ఈ మొత్తం డిఎంకే మిత్రపక్షాలు అవి మొత్తం విజయ్కి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు సోలో. ఇప్పుడు డిఎంకేని బీజేపీ కంట్రోల్లోకి తీసుకుంటే ఏంటి పరిస్థితి? ఒకవేళ తీసుకుంటే అప్పుడు డిఎంకే నుంచి అటాక్ మొదలవుతుంది. అందుకని 6 నెలలు టైం అన్నాడు అతను. 6 నెలలు టైం మేము చూస్తాం, వెయిట్ చేస్తాం విజయ్ పరిపాలన ఎలా ఉంటుందో అని. ఈలోపు ఏం జరిగినా దాడి మొదలు పెడతారు. అలాగే ఢిల్లీ నుంచి కూడా అబ్జర్వేషన్ బలంగానే ఉంది. గవర్నర్ గారు ఇంత వేధించడం వెనకాల ప్రోగ్రాం అదే. ఢిల్లీ నుంచి ఆయన మీద ప్రెజర్ ఉండటం వలన విజయ్కి ఆయన ఇన్నిసార్లు తెప్పించుకున్నాడు. నిజానికి మొదటి రోజే ఆయన క్లియర్గా చెప్పాడు సింగిల్ లార్జ్, అసలు గవర్నర్ ప్రోగ్రాం అది. గవర్నరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అనేది ఆయన బాధ్యత. రిజల్ట్స్ రాగానే ఎక్కువ సీట్లు ఎవరికి వచ్చినాయో చూసి వారిని పిలవాలి. పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీకున్న ప్రిపేర్నెస్ ఏమిటి అని అడగాలి. అది అడగలేదు, అసలు ఆయన పట్టించుకోలే. ఒకవేళ ఎవరికి మ్యాజిక్ ఫిగర్ లేదు అనుకున్నప్పుడు నలుగురిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత కూడా అయింది. కానీ అసలు ఆయన ఇంట్లోంచి బయటకు కదలలేదు, ఎవరికి కబురు పెట్టలేదు, అలా కూర్చున్నాడు అంతే. ఆయన రెస్పాన్సిబిలిటీ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మూడ్లో లేడయినా అనిపించింది ఒక దశలో. అలాగే అసలు ఎన్నికలు రద్దు చేస్తాడా, రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళమంటాడా, ఆ వెళ్ళమనే పవర్స్ ఉన్నాయా ఈయనకి అనేదాకా చర్చ జరిగింది బయట. ఇంత గొడవ ఎందుకు చేశాడు ఆయనకి ప్రెజర్ ఉంది ఢిల్లీ నుంచి. అంటే విజయ్ని కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేశారు వాళ్ళు. సరెండర్ అయ్యి, అంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి మీడియా మొత్తం కూడా అదే ప్రచారం చేసింది. విజయ్, నువ్వు వేరే మార్గం లేదు, నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఒక్కసారి అమిత్ షా గారికి పాదాభివందనం చేసాయి, ఏడీఎంకే నీకు మద్దతు ఇచ్చేస్తుంది, కంఫర్టబుల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటావు, నీకు ఏ ఇబ్బంది లేకుండా ఈ 5 ఏళ్ళు గడిచిపోతుంది అని రోజు పొద్దున్నుంచి రాత్రి వరకు సలహాలు చెప్తూనే ఉన్నారు వాళ్ళు. ఇలా ఒక వాంటెడ్గా విజయ్ని సరెండర్ చేసుకోవడం కోసం జరిగిన ప్రయత్నం ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈ ఫెయిల్యూర్ అంటే మొత్తం డిఎంకే దగ్గర ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలన్నీ ఇటు వచ్చేసినాయి. ఇటు రావడం పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ ఏడీఎంకే నుంచి చాలా సీట్లు ఈయన గెలిచేశాడు విజయ్. అంటే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఏడీఎంకే ప్లేస్లోకి టీవీకే ఎమర్జ్ అవుతోంది.
ఈ ఎమర్జ్ అవుతున్న సందర్భంలో టీవీకే తన కంట్రోల్లోకి రావడానికి హెసిటేట్ చేస్తోంది కాబట్టి డిఎంకేతో గేమ్ మొదలు పెడదామని బీజేపీ ఇప్పుడు అనుకుంటోంది తాజాగా. ఓకే. 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 కనుక విజయ్ని రోజువారీ హింస పెట్టడం అనే ప్రోగ్రాంలోకి ఇప్పుడు స్టాలిన్ గారు వస్తారు, పెట్టబోతున్నారు. పెట్టబోతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవల, అవును. ఆయన గెలవలేదు కాబట్టి వారి కుమారుడి నుంచి ఫైట్ మొదలవుతుంది. మొదలై వాళ్ళిద్దరి మధ్య, వాళ్ళిద్దరూ సినిమాల్లో ఇద్దరూ సినిమా నటులే కాబట్టి సినిమా యుద్ధం ఇప్పుడు అసెంబ్లీలో కొట్టుకోవడంగా మారుతుంది. రైట్. ఇది తమిళనాడు భవిష్యత్తు. రైట్. మీరు అన్నట్టు ఆయన ఈ సీఎం అవ్వాలనే జర్నీలో గవర్నర్ గారి దగ్గర బ్రేక్ పడింది. తర్వాత డిఎంకే, ఏఐడిఎంకే ఇట్లా అదర్ పార్టీస్ కూడా కొంచెం వ్యతిరేకత ఉంది. అంటే ఇది పక్కన పెడితే మీరు అన్నట్టు ఏదైతే ఆయనతో కలిసి వస్తాం అనుకున్న పార్టీలు కూడా మాకు ఈ పదవి కావాలంటే మరి తన సొంత పార్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందంటారు? అంటే విజయ్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు ఫ్రెషర్సే ఉన్నారు. రైట్. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇమ్మీడియట్ ప్రెజరే ఉండదు. ఓకే. తను కొంత అకామిడేట్ చేయొచ్చు, వీళ్ళని అకామిడేట్ చేయొచ్చు, వాళ్ళని చేయొచ్చు. అలాగే గతంలో అంజయ్ గారు జంబో గవర్నమెంట్ అనేవాళ్ళు, దాదాపు 40 మంది పైన మంత్రులు ఉండేవాళ్ళు ఆయన క్యాబినెట్లో. అలా ఈయన కూడా దొరికిన వాళ్ళకి దొరికినట్లుగా ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చి అకామిడేట్ చేయొచ్చు. ఓకే. అకామిడేట్ చేయొచ్చు, కానీ నెమ్మదిగా యాక్టివిటీ ప్రాపర్గా జరగకపోతే, ఆయన చాలా హామీలు ఇచ్చాడు, ఎన్నికల హామీలు. అవును. ఆ ఎన్నికల హామీల అమలు మీద చాలా నిఘా ఉంటుంది ఇప్పుడు. రైట్. ఆ నిఘా నుంచి అంటే ఈ పార్టీలు వీటితో పాటు డిఎంకే అటాక్ ఉంటుంది. డిఎంకే ఏదో ఫ్రెండ్లీగా ఉంటుంది అని అనుకుంటున్నారు ఇప్పటికీ. అంటే ఇప్పటి వరకు స్టాలిన్ ఫేస్ ఏంటంటే ఆయన యాంటీ బీజేపీగా ఉన్నాడు. యాంటీ బీజేపీ ఫోర్సెస్ అన్నీ కూడా స్టాలిన్ని హీరోగా అనుకుంటున్నాయి ఈ రోజు వరకు. రేపు ఉదయం నుంచి ఆపరేషన్ స్టాలిన్ మొదలు పెట్టబోతోంది బీజేపీ. ఆయన్ని కంట్రోల్లోకి తీసుకుని ఆయన ద్వారా టీవీకేని దెబ్బ కొట్టడం అనే ప్రోగ్రాంలోకి వెళ్తారు ఇప్పుడు. ఓకే. ఓకే. ఎన్డీఏతో ట్రావెల్ చేసిన అనుభవం గతంలో ఉంది వీళ్ళకి. గతంలో ఎన్డీఏతో కలిసి పవర్ షేరింగ్ చేసుకుంది డిఎంకే. సో ఇప్పుడు కూడా అలాంటి ప్రమాదానికి రంగం సిద్ధం చేస్తున్నారా అని అనిపిస్తోంది. రైట్. అంటే ఆయన సీఎం అవ్వడానికే ఇంత కష్టమైన ప్రాసెస్ ఉన్నప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత కూడా మీరు ఏదైతే అన్నారో ఏదైతే ఆయనతో కలిసి వస్తున్న పార్టీలో 6 నెలల వరకు చూస్తాము అంటే స్టాలిన్ గారు అన్నారు. అంటే సొంత పార్టీలో ఏదైతే ఉందో అంటే ఆయనతో కలిసి వస్తున్న పార్టీ ఒకవేళ మధ్యలోనే ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తే పరిస్థితి ఏంటంటారు? అంటే మైనారిటీ గవర్నమెంట్లని ఎలా నడపాలి అనేది ఒక విద్య. గతంలో పివి నరసింహారావు గారు చేశారు ఆ ప్రయోగం. ఓకే. ఆయనది కూడా మైనారిటీ గవర్నమెంట్. ఆయన 5 సంవత్సరాలు నడిపాడు. అవిశ్వాస తీర్మానాలు చాలాసార్లు పెట్టారు ఆయన మీద. పెట్టినప్పుడల్లా ఆయన ఏదో ఒక పార్టీకి డబ్బులు ఇచ్చి తనకు అనుకూలంగా చేతులెత్తేటట్లు చూసుకునేవాడు. ఇలా జార్ఖండ్ ముక్తి మోర్చాకి డబ్బులు ఇచ్చాడు ఆయన. డబ్బులు ఇచ్చాడు, వాళ్ళేమో ఓపెన్గా చెప్పేశారు ఆ విషయం. ఓపెన్గా చెప్పేయటంతో ఇరుక్కున్నాడు ఈయన. జేఎంఎం ముడుపుల కేసు అని ఒక కేసు ఆయన మీద చాలా కాలం ఢిల్లీలో నడిచింది అది. సో అలా మేనేజ్ చేసుకుంటూ ఎవరిని హర్ట్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళని అకామిడేట్ చేసుకుంటూ చాలా వినయంగా నడవాలి. విజయ్ చేసిన పొరపాటు ఏంటంటే ఆయన రిజల్ట్స్ వచ్చిన మర్నాడు నా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయింది, కానీ మ్యాజిక్ ఫిగర్కి దూరంగానే ఉంది, కాబట్టి మీరు మద్దతు ఇస్తే బాగుంటుంది అని ఆయన వినయంగా లెఫ్ట్ పార్టీల దగ్గరికి, ఈ ఐయుఎంఎల్ లేకపోతే వీసీకే వీళ్ళ దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి తను పర్సనల్గా వెళ్ళి వాళ్ళని అభినందించి, ఈవెన్ స్టాలిన్ని కూడా కలిసి ఇదన్నా పరిస్థితి, మీరందరూ నన్ను అడ్వైజ్ చేయాలి, మీరు నడిపించాలి, ఈ పద్ధతిలో గనక అప్రోచ్ అయ్యి ఉంటే సీన్ ఇలా ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఆయన ఏం చేశాడంటే ఈ పార్టీల నాయకులు, వీసీకే నాయకుడికి అలాగే ఐయుఎంఎల్ వాళ్ళకి, సిపిఐ సిపిఎంకి వీళ్ళందరికీ వాట్సాప్లో లెటర్ సర్క్యులేట్ చేశాడు, మీరు నా పార్టీని ఆదుకోండి అని. ఈ వాట్సాప్లో పంపడం వల్ల పని అవ్వలేదు అనేది అర్థమై స్వయంగా వెళ్ళి కలిశాడు లెఫ్ట్ పార్టీలు. కలిస్తే వాళ్ళు ఓకే చెప్పారు. వాళ్ళు ఓకే చెప్పాక ఈరోజు వీసీకే ఆఫీస్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పటి వరకు వాళ్ళు ఈగోతోనే ఉన్నారు.
మరి ఇదేమిటి వాట్సాప్లో లెటర్లు పంపించడం ఏమిటి అనే పద్ధతిలో ఉన్నారు వాళ్ళు. అవును. అలా ఈయన మొదటి రోజే వెళ్ళి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు వచ్చేది కాదు. పరిస్థితి. రైట్, రైట్. అలాగే గవర్నర్ని కలిసినప్పుడు ఎప్పుడు కూడా ఆయన కనీసం బొకే తీసుకుని వెళ్ళటం అలాంటివి కూడా చేయలే. ఈరోజు వెళ్ళినప్పుడు ఆయనకు సాల్వా కప్పి కొంచెం ప్లీజ్ చేసుకున్నాడు. మర్యాదపూర్వకంగా ఆ, అంటే కొంత ప్రోటోకాల్కి సంబంధించినటువంటి పూర్తిగా ఆయన అడాప్ట్ అవ్వలా. రైట్, రైట్. అవ్వకపోవడం వలన కూడా కొంత గందరగోళం జరిగింది. ఇప్పటికీ కొంత కుదురుకున్నాడు ఆయన. రైట్. ఆయనకు అర్థమైంది సీన్ ఏమిటి, మనం ఎలా బిహేవ్ చేయాలి భవిష్యత్తులో అని. ఇది ఇంకొంచెం ఈ వినయాన్ని ఇంకొంచెం పెంచి ఓకే. పద్ధతిగా వీళ్ళందరితో అకామిడేటివ్గా ఉంటూ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే తన ఇబ్బందిగా భావించి వాళ్ళు ఎప్పుడు అలిగినా వెళ్ళి వాళ్ళ అలకలు తీర్చి ఓకే. ఈ పనిలో ఉండి జాగ్రత్తగా ఈ 5 ఏళ్ళు నడపాలి ఆయన. అంటే దీనికే సరిపోతే ఇంకా ప్రజల మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారు? అదే కదా ప్రజలు ఇప్పుడు ప్రజా సమస్యల పరిస్థితి ఏమిటి అనేది వీళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి చేయాలి. అవును. వీళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి చేయాలి. అయితే పెద్దగా ప్రజలకి చేయాల్సిందంటే ఆల్రెడీ ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకుంటే చాలు. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఆ మేరకు ఆయన ఒక స్ట్రక్చర్ కనుక నిర్మించుకోగలిగితే రెగ్యులర్గా కాంట్రాక్ట్లో ఉండాలి. అంటే వీళ్ళు సీఎం అయిపోగానే ఎవరికి యాక్సెస్ ఇవ్వట్లేదు ఈ మధ్యకాలంలో. సీఎంలో గతంలో ఉండేది యాక్సెస్ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో సీఎం అవుతున్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా జనాలకు యాక్సెస్ ఇవ్వటం లేదు. వారిని కలవటం అంటే అది ఒక పెద్ద మహాయజ్ఞంలాగా తయారైంది. ఒక కామన్ మ్యాన్ వెళ్ళి సీఎంని కలిసే పరిస్థితి లేదు మన స్ట్రక్చర్లో. గతంలో ఉండేది, ఇప్పుడు లేదు. ఈవెన్ ఎన్టీ రామారావు లాంటి వాడు సీఎంగా ఉన్న రోజుల్లో కూడా ఏదో టైంలో జనాల్ని కలిసేవాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసేవాడు. కానీ ఇప్పుడు ఏ సీఎం అలా కలిసే పరిస్థితుల్లో లేరు. విజయ్ గనక జనాలకు యాక్సెస్ ఇచ్చి రోజు వాళ్ళ సమస్యలు విని ఏదో మేరకు పరిష్కరించే ప్రయత్నం చేస్తాను నేను అని చెప్పినా చాలు. జనం ఆ మేరకు అతన్ని భుజానికి ఎత్తుకోవడానికి సిద్ధంగానే ఉంటారు. రైట్. సో మొత్తానికి తమిళనాడులో విజయ్ గారి ప్రమాణ స్వీకారం అది ప్రమాద స్వీకారం అంటారు. అవును. రైట్, రైట్ సార్. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.